గణాధిపతయే నమః. భారతీయ శంకరపీఠం భక్తులకు అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభ ఆశీస్సులు. మనకు ఒక 10 రోజులలో అనగా 10వ తారీఖు అక్షయ తృతీయ. అక్షయము అనగా క్షయము లేనటువంటిది, క్షయము కానటువంటిది. ఎంతమంది వచ్చినా ఎంతకాలం వచ్చినా అందరికీ కూడా తృప్తిగా మనం పెట్టగలిగేటువంటి స్థితి ఏర్పరిచేటువంటిది అక్షయము అంటే. అది తృతీయ. మళ్ళీ 3 అంటే వృద్ధి. అన్ని రకాలుగా కూడా ఎటు నుంచి ఎటు చూసినా మనం ఆ రోజునాడు ఏదైతే చేస్తామో అది అనేక విధాలుగా వృద్ధి చెందేటువంటి అద్భుతమైనటువంటి రోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజునాడు మనమందరము కూడా గత కొంతకాలంగా కొంతమంది చేస్తున్నటువంటి దుశ్చర్యలకు మూలంగా అక్షయ తృతీయ అనగానే మనం బంగారం కొనేస్తున్నాం. మరి అష్టాదశి పురాణాలు కావచ్చు, విపురాణాలు కావచ్చు, ఎందులో అక్షయ తృతీయ రోజునాడు సువర్ణం కొనండి అని చెప్పబడి ఉన్నది? ఎక్కడా లేదు. అక్షయ తృతీయ రోజునాడు వెండితోటి ఏదైనా చేయమని ఉన్నది. ఎందువల్లనంటే అక్షయ తృతీయ అనేటువంటిది, అక్షయము అని అంటే ముందు వంశం అక్షయంగా ఉంటే అంతా అక్షయంగా ఉంటుంది. ఎంత డబ్బుండి వంశం లేకపోతే అక్షయం ఎక్కడ ఉంటుంది? అక్కడ ఆ అక్షయం అనేటువంటి దానికి మూలం పితృదోషం. ఆ పితృదోషం అనేటువంటిది నిర్వీర్యం కావడానికి సమూలంగా అది వెళ్ళిపోయి అప్పటి నుంచి అన్ని విధాలు కూడా అక్షయం అనేటువంటిది ఆ కుటుంబానికి ఉండేందుకు వీలుగా ఉండేటువంటిది అక్షయ తృతీయ మూలం. ఆ అక్షయ తృతీయ రోజు నాడు 2 ఆచరించండి ఖచ్చితంగా. ఒకటి, చిన్న ఉగ్గి గిన్నె తీసుకోండి, కుదిరితే చిన్నదైనా సరే తీసుకొని అందులో పాలు నీళ్ళు పోసి, మన పరిసరాల్లో ఎవరైనా పంతులు గారు దేవాలయాలు ఉంటే ఆ దేవాలయాలకు వెళ్ళి వసంత మాధవ ప్రీతయే అంతే. వసంత మాధవ ప్రీతయే, లేదంటే వసంత మాధవ ప్రీతయే అని మేము అనలేమనంటే మాధవాయ నమః, వసంత మాధవాయ నమః అనుకుని ఆ పాత్రని కృష్ణ అక్షయం అంటూ వారి చేతిలో పెట్టేసి వచ్చేసేయండి, మన గోత్రాలు అనే పేర్లు చెప్పకుండా. అలాగే ఏమాత్రం అవకాశం ఉన్నా మన సంపదని 10,000 రెట్లు వృద్ధి చేసి, కానీ దాన్ని మాత్రం మళ్ళీ ఖర్చు అయ్యే రీతిలో తాబేలు కన్నా, అంటే తాబేలు ఎలా నడుస్తుంది మనకు, దాంతోపాటు సమానంగా మాత్రమే ఖర్చు చేయిస్తూ వృద్ధిని మాత్రం కుందేలులాగా పరిగెత్తించేటువంటి స్థితి ఒకటి ఉంటుందండి. అవకాశం ఉంటే మాత్రం, ఏమాత్రం అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ విధానాన్ని అనుసరించండి. మొన్న ఒకటి చేశాము, మరి మరొకసారి చేస్తున్నాము. ఇదిగోండి, తాబేలు, కూర్మం. మనం అందరం కూడా అంటుంటాం, ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఇట్లా తాబేలు ఉంగరాలు అవన్నీ కూడా పెట్టుకుంటున్నారు. దానివల్ల ఏమిటి అంటే ఏడుపులు మన జోలికి రాకుండా ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీసు మన దరిదాపులకి రాకుండా ఉంటాయి. 2, ధనం అనేటువంటిది నిండు కుండవలే ఉంటుంది, కుందేలులాగా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ ధనం మళ్ళీ ఖర్చు అనేటువంటిది తాబేలు ఎంత చిన్నగా నడుస్తుందో అలా ఖర్చు అవుతుంది, మినహాయిస్తే ఖర్చు కాకుండా కాపాడుతుంది. చక్కగా ఇలాంటి ఒకటి తాబేలుని తెచ్చుకోండి, ఇలా ఓపెన్ చేయడానికి వీలుగా తెచ్చుకొని చక్కగా 1, 2, 3, 4, 5, 6, 7, 8 చక్కగా 8 వైపులా కూడా గంధం బొట్లు పెట్టేసేసి ఓపెన్ చేసుకొని, మనకు వడ్లు దొరుకుతాయి బయట, ధాన్యం. ఆ వడ్లు తీసుకొని చక్కగా ఓం యా జాత ఓషధయో దేవేభ్యస్త్రయుగం పురా మందామి బభ్రూణా మహగుంశతం ధామాని సప్తతాని కొన్ని మంత్రాలు ఉంటాయి. ఒక 3 రోజుల ముందు నుంచి చేయాల్సిన ప్రక్రియ, 3 రాత్రులు అనగా. చక్కగా ఇందులో ధాన్యాన్ని పోసేసుకోండి, పసుపు కుంకుమ వేసేసేసి దేవుడి దగ్గర పెట్టేసేయండి. 3 రోజుల ముందు నుంచి దానికి చేయవలసిన కూర్మ ప్రతిష్ఠ అంటారు. ఈ కూర్మానికి సంబంధించినటువంటి మూల మంత్రాలు ఏవైతే ఉంటాయో ఆ మూల మంత్రాలతో, కొన్ని వేద మంత్రాలతో ఈ త్రిరాత్రము కూడా, చతురాహ్నికం త్రిరాత్రం అంటే 3 రాత్రులు 4 ఉదయాలు చక్కగా అర్చన చేసుకొని 4వ రోజు నాడు
అనగా అక్షయ తృతీయ ఆ రోజు నాడు చక్కగా ఉదయం కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం అన్నీ పెట్టేసేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే ఇంట్లో వంట చేసుకుంటామో దీని కొబ్బరికాయ నివేదన లేదంటే అరటిపండు ఉదయం పూటే పెట్టేసిన తర్వాత వంట చేసుకునేటప్పుడు బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు చక్కగా ఇది మూత తీసి 1, 2, 3 గింజలు ఆ వడ్ల గింజలు తీసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసేసి ఆ ఒలిచి ఆ బియ్యం అనేటువంటిది అన్నం ఎక్కడ దగ్గర ఎసర పెడుతున్నామో కృష్ణ అక్షయమని అందులో వేసేసేయండి. అది మీరు భోజనంగా మీరు ప్రసాదంగా తీసుకుంటారు దాన్ని. తద్వారా ఇందులో మనం వేసేటువంటి ధాన్యం తరుగుతున్న కొద్దీ మన సిరి సంపదలు అలాగే పాడి పంటలు అలా వృద్ధి చెందుతూ ఉంటాయి. అదొకటి గమనించండి ఖచ్చితంగా. అంటే ఎన్నో రకాల ఆరాధనలు అన్నీ మనం చేస్తూనే ఉంటాం ఖచ్చితంగా. కానీ ఆ వృద్ధి అనేటువంటిది చూడలేకపోవడానికి కొన్ని కారణాలు ఉంటూ ఉంటాయి. కొన్ని మంత్రప్రయోగాలు, కొన్ని యంత్ర ప్రయోగాలు, కొన్ని తంత్ర ప్రయోగాలు ఆ విధానాన్ని అనుసరించి చేస్తూ ఉంటే అది మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఒకసారి నేను చేశాక కదండి జీవితకాలం కాపాడుతుందంటే ఒక పూట అన్నం తింటే సరిపోదుగా, జీవితకాలం అన్నం తింటూనే ఉండాలిగా మనం. అలా కాకపోతే ఏంటంటే సంవత్సరానికో కొంతకాలానికో ఒక్కసారి దాన్ని మనం రీఛార్జ్ అనేటువంటి చేస్తూ ఉండాలి. ఈ తాబేలు నేను చూపించడానికి మూల కారణం ఏమిటి అంటే క్రితం సంవత్సరం కొంతమందికి ఇచ్చా, ఒక 250 మందికి సుమారుగా నేను అందించా. వారందరూ ఎంతో సంతోషంగా ఈ సంవత్సరం కూడా మా అందరికీ కూడా మళ్ళీ ఆ తాబేలుతోటి ఆ ధాన్యాన్ని అర్చన చేసి మా అందరికీ ఇవ్వండి అని అన్నారు. అంటే 250 మందికి మనం ఇచ్చామో వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు అని అంటే సంవత్సర కాలంలో వాళ్ళు ఎంత వృద్ధి చూశారో కనిపించింది కంటికి. అందరికీ కనుక వివరించినట్లయితే ఆ యోగం ఎవరికి దక్కుతుందో, ఆ భాగ్యం ఎవరికి ఉంటుందో వారు తెచ్చుకోవటమో తెప్పించుకోవటమో ఏదో ఒకటి చేసి అక్షయ తృతీయ రోజు నాడు ఇంట్లో ఇది పెట్టుకోగలిగితే ధన కనక వర్షం అనేటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఆయన ఏదో చెప్పారు అనేటువంటిది కాకుండా మనం చూస్తూనే ఉన్నాం. వేలికి మనం ఈ ఉంగరం పెట్టేసుకుంటున్నాం, వెండితోటో బంగారంతోటో రకరకాలుగా. ఇది వెండితోటో బంగారంతోటో ఇవి మనం ఇక్కడ ఈ తాబేలు ఉంగరం పెట్టుకుంటున్నాం. అంటే అది మంచి జరుగుతుందనో, వృద్ధి చూపిస్తుందనో, నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందనో కొన్ని కారణాల రీత్యా. అంతకు మించి కూర్మాన్నే గూఢకుల్ఫ కూర్మ పృష్ఠ అన్నట్టుగా ఈ కూర్మాన్నే మనం దగ్గర పెట్టుకున్నట్లయితే ఆ ఒక్క అద్భుత యోగం ఏ స్థితికి మనల్ని తీసుకువెళ్తుంది, ఒక సంవత్సరం నడిచే సమయంలో ఒక సంవత్సరం గడిస్తే మనం ఎంత మంచి స్థితికి వెళ్తాము అనేటువంటిది మీరు కూడా ఒకసారి అనలైజ్ చేసుకోండి. అది నేను చూశాను, నేను ఇచ్చాను, విన్నాను, ఆనందపడ్డాను, మరొకసారి అందరికీ కూడా అందజేస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలియచేయాలని కింద సంవత్సరం వరకు నేను తెలియచేయలేదు. అంటే నేను ఒకటి ప్రయత్నము చేసి దాని యొక్క ఫలితాన్ని పొందితేనే నేను ఎవరికైనా చెబుతా. ఆ ప్రయత్నంగా కింద సంవత్సరం చేశాను, ఆ 250 ఇంటూ 4 వేసుకుందాం అంటే కుటుంబంలో 4 లెక్కన 1000 మంది ఎంత సంతోషంగా ఉన్నారనేటువంటి విషయం అర్థం చేసుకోవచ్చు. మరికొంతమందికైనా అమ్మ అనుగ్రహం వల్ల, ఈశ్వరుడికి అనుగ్రహం వల్ల కృష్ణ అక్షయం అనుకుంటూ ఆ ఒక్క పాత్ర అనేటువంటిది అక్షయ పాత్ర అని వచ్చింది, అంతకుమించి ఇంక ప్రత్యేకంగా వేరేం లేదు. ఆ ఒక్క పాత్ర అనేటువంటి ప్రతి ఇంటికి వచ్చి ఆ కుటుంబం అనేటువంటిది క్షయం అనేటువంటిది లేకుండా నిరంతరము కూడా అక్షయంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఆచరించి సుఖంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాడు. ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమః. స్వస్తి.